పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఇంకో మాట అన్నాడు శివ చౌహాన్, 14 ఏళ్ల నుంచి మేము ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కుతూ వచ్చాము, మేమెందుకు చేస్తాము, నేను నమ్మే ఆంజనేయ స్వామి మీద, హనుమాన్ మీద, సేవాలాల్ మీద ఒట్టేసి చెబుతున్నాను, నాకు మా కుటుంబానికి దీంట్లో ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పాడు. అదేనండి, ఇప్పుడు ఒట్టేయడం అది చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కోర్టులో ఏం చేస్తారు, భగవద్ మీద ఒట్టేసి అని మాట్లాడిస్తారు. అక్కడ చెప్పేవాళ్ళు అందరు నిజంగానే అంటే ఒట్టేస్తున్నారు అని నిజాలే మాట్లాడుతున్నారా? లేదు, వీళ్ళు నిజం ఇప్పుడు ఒట్లు ఎందుకండి, ఒట్లు అవసరం లేదు, సాక్ష్యాలు కావాలి. మాకు ఒట్టొద్దు, సాక్ష్యాలు కావాలి. బాధితులందరూ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కంటే పిచ్చిబట్టు సరే మంగ్లీ గారు అన్నట్టు నాకేదో ఆశ ఉండో లేదంటే ఫేమస్ మీ ఛానల్లోనే గత 5 సంవత్సరాలుగా పిలుస్తున్నారు. ఈ రోజు నేను వచ్చి చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ రోజు అడ్వకేట్ సుబ్బు అనేవాడు లటక్నంట వచ్చి ఏదో కొత్త బెచ్చగాడి వేషం వేయలేదు కదా, లేకపోతే మీడియాలో ఫేమ్ అవ్వట్లేదు కదా. సో గత 5 సంవత్సరాలుగా ఇది ఇంటర్వ్యూలో చేస్తున్నా. నేనేమంటానంటే అదే చెప్తున్నా కంక్లూడ్. సో ఇక్కడ ఏమంటాడంటే ఒట్టు అని అంటాడు, ఏమని అతను ఫేమస్ అవ్వాలి అని అంటాడు. ఒట్టు అనేది కోర్టులో ఒట్లు వేస్తున్నారు, కోర్టులో ఆ ఒట్లన్నీ నిజం వేసి నిజం మాట్లాడుతున్నారా? సో నేనేమంటానంటే కోర్టుకు కావాల్సింది ఆధారాలు. నేను అదే అంటున్నా, కోర్టుకు కావాల్సింది ఆధారాలు. నేను ఇన్ని ఆధారాలు ఇచ్చా, ఇన్ని వీడియోలు ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చెప్తా అనండి. మంగ్లీ గారి మీద కంప్లైంట్ ఇచ్చినవి, డిఫమేషన్ సూట్ వేసిన అవన్నీ డిఫమేషన్. అదే ఆవిడ పంజగుట్ట ప్రెస్ మీట్ లో నేను ఆవిడతో మాట్లాడింది ఒకసారి, అది కూడా ఈ కేసు గురించి మాట్లాడాను. ఆవిడ అంతకుముందు ఏదో నేను ఇంటర్వ్యూలో చేసి మాట్లాడిని తీసుకొచ్చి నాకు పలానా ఆవిడంటే క్రష్ అని, నేను పలానా షోకి వెళ్ళాలని, తనకి నేనంటే డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకుంటా. ఈ రోజు నేను మీకు ఎంత ఇచ్చానండి ఈ పాడ్కాస్ట్ పెట్టుకున్నాను కదా. అంటే నాకంట డబ్బులు ఇవన్నీ కూడా అంటే నా వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలకు భంగమే కదా. ఇప్పుడు జనాలన్నీ నమ్మట్లేదండి, చూసారు కదా మనకు జనబలం ఎలా ఉందో. ఎప్పుడైనా సరే జనం నిజంగా చాలా గొప్పవాళ్ళు అండి, ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కనిపెట్టగలరు. ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్, గత 2 నెలలుగా జరుగుతున్న ఈ సిచ్యువేషన్ బాధితులు గమనించగలరు. వాళ్ళకి తెలుసు ఎవరు దొంగలో, ఎవరు దొంగాటలాడుతున్నారని కామెంట్ల రూపంలో చూసినట్లయితే. అట్లా నేనేమంటానంటే ఇప్పుడు శివ చౌహాన్ పెట్టిన ఇంటర్వ్యూలో కూడా చూస్తే అన్ని అసభ్యకరమైన, అంటే జనాలు ఎటువైపు ఉన్నారు. అరే ఇప్పుడు సుబ్బు అంటే మాట్లాడతానండి, నాకంటే ఆ షోకి వెళ్ళాలి, ఈ షోకి వెళ్ళాలి ఏదో ఉందనుకుందాం మామూలుగా ఆవిడ చెప్పినట్టు. మరి వాళ్ళ గిరిజనులకి ఏముంది? వాళ్ళకేం లేదు. అదే ఇప్పుడు వాళ్ళకైతే ఏం లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు మీ పేరు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు మీ పేరు చెప్తున్నారు, అసహ్యంగా తిడుతున్నారు ఆవిడని. అయితే వాళ్ళ భాషలో తిడుతున్నారు, తెలుగులో తిడుతున్నారు. అంటే అడ్వకేట్ సుబ్బు ఒకటే పిచ్చోడా? ఇక వాళ్ళ అంటే ఆవిడని వ్యతిరేకించే వాళ్ళందరికీ పిచ్చోళ్ళే. శివ చౌహాన్ని నేను ఇదే మీడియా వేదికకి చెప్తున్నా, శివ చౌహాన్కి నిజంగా ధైర్యం ఉంటే, అతను నిజంగా తప్పు చేయనివాడైతే ఒద్దిపట్ల తండాకి వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళమనండి, పాలు తండాకి వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళి మాట్లాడమనండి, సమాజంలోకి రమ్మనండి. ఇప్పుడు ఈమె ఎక్కడ డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కట్టండి అని చెప్పినట్లు ఎక్కడ ఏమండి చెప్పింది ఆవిడ 8 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మేము అతనికి అమ్ముదామని మేము డబ్బులు తీసుకున్నాం, అంటే ట్రాన్సాక్షన్ అమ్ముదామని, మరి 25 లక్షలు. మరి ఆ విషయం ఫస్ట్ లో ఎందుకు రూఢీపరచలే? ఇప్పుడు నాకు తెలియదు మధు అసలు ఆడెవడో నాకు తెలియదు అంది. మీరు పంజాగుట్ట ప్రెస్ మీట్ దాంట్లో చూడండి, ఈ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బు ఎవరు, అసలు వీళ్ళు ఎవరు, ఏంటిదంతా అన్నది కదా. మరి ఎట్లా జరిగింది? 25 లక్షల ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? ఇక్కడ ఇంకో విషయము, ఇప్పుడు 25 లక్షలు తీసుకుంది కదా, అతని ఇల్లు కొనడానికి ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఏమీ లేదు. అది నిజంగా శివ చౌహాన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, చూపించాలి కదా. ఆ డబ్బులు ఆ రోజు పడ్డాయి, ఏ రోజు అకౌంట్లో పడ్డాయో ఆ రోజుకైనా ముందైన అగ్రిమెంట్ కానీ, ఆ రోజైన అగ్రిమెంట్ కానీ, అగ్రిమెంట్ అయినాయి అన్నీ ఉన్నాయంటే చూపించు. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చి చూపించండి, నీకు అగ్రిమెంట్ చూపించడానికి ఏంటి సమస్య? చూపించచ్చు కదా. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చి దాన్ని అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ మీద 25 లక్షలు చెల్లించాడు అని ఆ ప్రూఫ్ చూపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు నిర్దోషులని కొంతవరకు నమ్ముతారు కదా, మరి ఎందుకు ఆ ప్రూఫ్ చూపించట్లేదు? అసలు ఉందా అగ్రిమెంట్?
లేదండి. ఒకవేళ ఈ మధ్యలో సృష్టించొచ్చు గానీ కానీ ఇప్పుడు స్టాంపింగ్ అంతా ఆన్‌లైన్ ఆన్లైన్ అండి. ఆన్‌లైన్. డే టు టైమ్ సెకండ్లతో సహా వస్తుంది కదా! ఇంకోటేంటంటే ఉమ్, అదే పర్టిక్యులర్ డేట్‌లో వీళ్ళకి ఒకవేళ స్టాంప్ పేపర్‌లు దొరకాలన్నా ఉమ్. చాలా కష్టమైతది. కష్టం తెలిసిపోతది. తెలిసిపోతుంది అది ఒకవేళ అది గట్ల ఈ మధ్యలో గట్ట చేస్తే నేను ఖచ్చితంగా కోర్టుని అడుగుతా, దీన్ని ఫోర్జరీకి అంటే ఫారెన్సిక్ పంపించండి, ఇది ఏ డేట్లో ఎట్లా చేశారు ఏంటి అనేది అని. సో నేనేమంటానంటే ఆయన ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసుకొచ్చినోడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డప్పుడు దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి కదా. చూపించాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి, అగ్రిమెంట్ చూపించాలి. ఏ సేల్ అగ్రిమెంటా, రెంటల్ అగ్రిమెంటా, ఏంటి దానికి ఏంటి ఒక టైటిల్ ఉంటుంది కదా. ఉంటది. సో ఇవన్నీ ఏంటంటే ఏవో మసిబుసి మారేడుకాయ చేద్దామని ఇంకొకడు ఎవడో వాళ్ళ మేనేజర్తో ఇంటర్వ్యూ పెట్టించింది. అతను ఎవరు? అతనికి ఏమన్నా ఈ కేసుకి సంబంధం ఉందా? లేదు. అంటే మీరు అన్నీ ఆయనకి చెప్పే చేస్తున్నారా? తను ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ మేడంకి దీనికి సంబంధం లేదు అని రూఢిపరుస్తుండు. అతను ఏమన్నా మాకులాగా అడ్వకేటా, లేకపోతే పోలీసా, కోర్టా? ఏంటంటే మంగ్లీ ప్రతి స్థాయిలో కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి మీడియా ఛానల్ అందరికీ ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయమని అడగడం. వీడియోలు డిలీట్ చేసే ఎవరు వీడియోలు డిలీట్ చేయలేదు. రెండోది ఎవరైతే ఈ పెయిడ్ బ్యాచ్ ఉన్నారో పిల్లలు నాయక్ మీడియా ముందు చెవి కోసిన మేకల్లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బంజారా బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ బంజారా బిడ్డలు 80% ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ మీడియా వేదికగా సంపత్ నాయక్ని, ప్రత్యూషాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే సరే వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, వాళ్ళు రాజకీయ పరంగాను ఇంకోటి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ఎంత వ్యతిరేకత వచ్చినా సరే వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు మరి కొర్ర మోతీలాల్ నాయక్ ఎక్కడికి పోయిండు? ఉస్మానియాలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఒక 7-8 మంది. వాళ్ళు ఎక్కడికి పోయారు? మరి వచ్చి పాల్తాండాలో వాళ్ళు వచ్చి బాధితులతో కనీసం పరామర్శించాలి కదా, పరామర్శించి మాట్లాడాలి కదా. వస్తే అక్కడ వాళ్ళు బట్టలోడు తీసుకొడతారు. సో వాళ్ళు రాలేరు. ఎందుకంటే అర్థమైపోయింది జనాలకి పేడు బ్యాచ్ అని డబ్బులు తీసుకొని. కాదండి, ఇది కూడా ఒక కేసు అవుతుందా? ఇది ఒకవేళ నిజంగా మంగ్లీ చెప్పినట్టు నేను అమ్మడానికి నా 25 లక్షలు తీసుకున్నా అంటది, ఒకవేళ ఈ అగ్రిమెంట్ ప్రూఫ్ లేకపోతే కేసే, ఇది విట్నెస్ అవుతుందా? కేసే ఆవిడ మీద. ఎందుకు అని అంటే ట్రాన్సాక్షన్కి ఆవిడ ఆధారాలు చూపించాలి. ఒకవేళ ఫేక్ ఏమైనా సృష్టించిన ₹2 కాదు 25 లక్షలు, 25 లక్షలు అంటే ఐ విట్నెస్సే చెప్తుండు. డబ్బులు కలెక్ట్ అయితేనేమో వాళ్ళ తమ్ముడు శివ వచ్చి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ వచ్చి తీసుకెళ్తుండ్రు. అతను ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే వాళ్ళని ఈ ప్రశ్నలన్నీ మీడియా వాళ్ళు కూడా వేస్తే బాగుండు. మన మీడియా మిత్రులందరూ కూడా వేసే అంత వాళ్ళు ఇయరండి, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే క్వశ్చన్స్, నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీడియా ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్తా. మరి అలా క్వశ్చన్స్ అడగాలి కదా. నేనేమంటానంటే ఏదో ఒక స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చదివేసి వెళ్ళిపోతే సరిపోయిందా? శివ చౌహాన్ నైతిక బాధ్యత వహించాలి. అతను కూడా ఉండు ఈ స్కామ్లో. శివ చౌహాన్ ఇంకో మాట అన్నాడు, 50-60 కేసులు ఏదైతే ఎఫ్ఐఆర్ అయినాయో ఈ స్కామ్ మైక్రో స్కామ్ సంబంధించి ఎక్కడ కూడా నా పేరు కానీ మంగ్లీ మా అక్క పేరు కానీ లేదు అని అంటున్నాడు. ఇది నిజమా? CCS లో ఇప్పుడు చూడండి, ఈ కరీంనగర్ వాళ్ళు, అదేవిధంగా గద్వాల వాళ్ళు, కర్నూలు వాళ్ళు మొన్న CCSలో కేసు పెట్టారు ఒక 10 రోజుల క్రితం. అందులో మంగ్లీ పేరు, వాళ్ళ తమ్ముడు పేరు కూడా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తాడు శివ? ఆ ఎఫ్ఐఆర్ నేను త్వరలోనే మీడియాకి రిలీజ్ చేస్తా, మీరు దాన్ని షో పంపిద్దరు. కానీ ఖచ్చితంగా CCSలో వాళ్ళందరి మీద కేసు అయింది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కేసులు, ఈ కొట్లాట్లు అంతా తీసుకొచ్చింది మంగ్లీనే. ఈ బురదంతా తీసుకొచ్చి ప్రజలు నిందితుల మీద వాళ్ళ దాయటం కోసమే ఇదంతా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, మంగ్లీ అసలు రంగు బయటపడుతుందేమో భయపడుతుందేమో. ఇప్పుడు ఈ కేసులో నేను అదే అంటానండి, కేసు ఎందుకు పెట్టట్లేదు? బాధితుల తరపున పోరాడే అడ్వకేట్ సుబ్బు మీద మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు మీ పేరు, సరే మీకు సంబంధం లేదనుకుందాం, మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేస్తున్న మీద ఎందుకు కేసు పెడతలేదు? స్టిల్ ఈ రోజు వరకు ఇది ప్రజలందరూ గమనించాలి. స్టిల్ ఈ రోజు వరకు ఎందుకు కేసు పెడతలేదు? నేను ఏమంటానంటే శివ కూడా, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ కూడా అతను నిజంగా ఎట్లంటే ఇక ఒక రేంజ్ మాట్లాడతారు. నాతో మాట్లాడిండు, మంగ్లీనే వాళ్ళందరూ కాన్ఫరెన్స్ లోకి తీసుకుంది. ఏమన్నాడు మీతో? ఎవడాడు అడ్వకేట్ అయితే
ఉమ్, ఇట్లా అంటే ఉమ్, వాళ్ళు వ్యవస్థ అంటే వాళ్ళకి ఎంత గౌరవాలు లేవో చూడండి. ఉమ్, ఈరోజు ఏదో మొత్తం సాంప్రదాయాన్ని శుద్ధపూసని అని వచ్చి కూర్చున్నట్టుగా అతను ఉండడు. అబ్బో వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా వెనకాల ఒకలా ఉంటారు. ఉమ్, అసలు ఆ రోజు నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూసినట్టయితే ఉమ్, అసలు పిచ్చకొట్టుడు కొడతారు బాధితులందరూ వచ్చి. ఓకే. అంత ఏంటో మరి వీళ్ళకి ఒక్కసారిగా చూడండి ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. అవును. వాళ్ళు ఎంత పొలైట్గా ఉంటారు, అవును. ఎంత చక్కగా మాట్లాడతారు. ఈవెన్ నేను ఇప్పుడు ఎవరైనా సరే జర్నలిస్ట్ మిత్రులు, యాంకర్స్ ఎవరు ఫోన్ చేసినా చెప్పండి మీరు అంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కలకత్తా అది లేదు ఆ విజ్ఞత.